మహారాష్ట్రలోని పూణే సమీపంలోని చారిత్రక లోహగఢ్ కోట వద్ద జరిగిన ఓ యువ వ్యాపారవేత్త మరణం కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. మొదట ప్రమాదవశాత్తు కొండపై నుంచి జారిపడి చనిపోయాడు అని భావించిన పోలీసులు దర్యాప్తులో అది పక్కా ప్రణాళికతో చేసిన హత్యగా తేల్చారు. ఈ కేసులో మృతుడి కాబోయే భార్య, ఆమె ప్రియుడు ప్రధాన నిందితులుగా అరెస్ట్ అయ్యారు. అసలు ఈ మర్డర్ మిస్టరీ ఎలా బయటపడింది? ఈ కేసులో సీసీ ఫుటేజ్ ఎలా కీలకంగా మారింది? వాచ్ దిస్ స్టోరీ. పూణేలో రియల్ ఎస్టేట్ వ్యాపార కుటుంబానికి చెందిన 26 ఏళ్ల యువకుడు కేతన్ అగర్వాల్ తన కాబోయే భార్య సియా గోయల్తో కలిసి లోహ్గఢ్ కోటకు ట్రెక్కింగ్కు వెళ్లాడు. అక్కడ ఫోటోలు దిగుతుండగా ప్రమాదవశాత్తు లోయలో పడిపోయాడని సియా పోలీసులకు తెలిపింది. ప్రారంభంలో పోలీసులు కూడా దీనిని ప్రమాద మరణంగానే నమోదు చేశారు. అయితే దర్యాప్తులో ఓ అనుమానాస్పద అంశం బయటపడింది. తీవ్ర ఎండల్లోనూ హుడీ ధరించిన ఓ వ్యక్తి కేతన్, సియాలను వెంబడిస్తూ సీసీ కెమెరాల్లో కనిపించాడు. అదే పోలీసులకు మొదటి క్లూ అయింది. ఆ వ్యక్తి ఎవరు, ఎందుకు వెంటాడుతున్నాడు అనే కోణంలో విచారణ ప్రారంభించగా అసలు కథ బయటపడింది. పోలీసుల దర్యాప్తులో సియా గోయల్కు చేతన్ చౌదరి అనే వ్యక్తితో సన్నిహిత సంబంధం ఉన్నట్టు తేలింది. తరచూ ఇద్దరూ ఫోన్లో మాట్లాడినట్లు కాల్ డేటా రికార్డులు వెల్లడించాయి. పెళ్లి సమీపిస్తున్న తరుణంలో కేతన్ అడ్డుగా ఉన్నాడని భావించిన ఈ జంట అతన్ని హత్య చేయాలని నిర్ణయించినట్లు పోలీసులు చెబుతున్నారు. దర్యాప్తులో మరింత షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. కేతన్ను చంపేందుకు 1 కాదు 2 కాదు, కనీసం 3 సార్లు ప్రయత్నించినట్లు పోలీసులు వెల్లడించారు. ఒకసారి పాము ఉందంటూ భయపెట్టి తోసెయ్యాలని చూశారు. మరోసారి విదేశీ ప్రయాణ ప్రణాళికను అడ్డుకునేందుకు పాస్పోర్ట్ దాచిపెట్టినట్లు విచారణలో బయటపడింది. చివరికి లోహ్గఢ్ కోట వద్ద ప్రణాళిక అమలు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. మొదట ఇది ప్రమాదవశాత్తుగా జరిగిన మరణంగా కనిపించింది. కానీ సీసీటీవీ ఫుటేజ్, డిజిటల్ ఆధారాలు, కాల్ రికార్డులు పరిశీలించగా ఇది ముందస్తుగా పథకం వేసిన హత్యగా నిర్ధారణకు వచ్చామని పోలీసులు చెప్పారు. సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ చౌదరిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఇదిలా ఉండగా కేతన్ కుటుంబం మొదటి నుంచే ఇది ప్రమాదం కాదని అనుమానం వ్యక్తం చేసింది. ముఖ్యంగా కేతన్ సోదరి సియా వ్యవహార శైలిని సందేహించింది. పెళ్లి చేసుకోవాలనే ఆసక్తి లేకపోతే నేరుగా చెప్పాల్సిందని, హత్యకు పాల్పడాల్సిన అవసరం ఏముందని మృతుడి తల్లిదండ్రులు వాపోతున్నారు. ప్రేమ పేరుతో ప్రారంభమైన ఈ బంధం ద్రోహం, కుట్ర, హత్యతో ముగిసింది. ఒక హుడీ, కొన్ని సీసీటీవీ దృశ్యాలు, డిజిటల్ ఆధారాలు కలిసి ప్రమాదంగా కనిపించిన ఘటన వెనుక భయానక నిజాలను బయటకు తీశాయి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.